భోపాల్ వేదికగా చరణ్ చేసిన కొన్ని కామెంట్స్ కారణంగా చరణ్ పై ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇక దీన్నే అడ్రస్ చేస్తూ జగపతి బాబు ట్రోలర్స్ పై విపరీతంగా స్పందించారు. వారిని ఎండగట్టే ప్రయత్నం చేశారు. పనిలేని వారి గురించి తాను ఎక్కువగా మాట్లాడనన్నారు జగపతి బాబు. ట్రోలింగ్ చేసే వాళ్ళు గుంటకాడ నక్కలాంటి వాళ్ళన్నారు. వాళ్లకు పెద్దగా పని ఉండదని, దీంతో ఎవరిని కిందకు లాగుదామా అని ఎదురు చూస్తుంటారన్నారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని, ఎన్నో గాయాలు కూడా అయ్యాయని, ఎంత ఎఫర్ట్ పెట్టాడు, ఎంత కష్టపడ్డాడు, ఇవన్నీ వదిలేసి ఏదో దొరికితే దాన్ని పట్టుకోవడం దారుణమన్నారు జగపతి బాబు. అసలు ఈవెంట్లో అన్ని వేల మంది జనాలు, ఓ పక్క డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్కు సంబంధించి హీరోకు కాల్స్ వస్తున్నాయి. అలాగే మరో పక్క థియేటర్స్ ఇష్యూ నడుస్తోంది. ఇవన్నీ హీరో తలపై ఉంటాయి. అవన్నీ మోస్తూ ఇంత హడావిడిలో కొన్ని విషయాలు మర్చిపోవడం సాధారణం. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతాను. ఒత్తిడిలో ఇలాంటివి జరగడం సహజం. దీన్ని కూడా ట్రోల్స్ చేస్తారా? ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళు 4 రోజులు మాట్లాడతారు, పోతారు. దీనివల్ల రామ్ చరణ్కు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదన్నారు జగపతి బాబు.